తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ ఎమోషన్స్తో దోబూచులాడుతున్నట్లే కనిపిస్తోంది. అవును, ఇదిగో వస్తామన్న సినిమా అప్పటిదాకా ఆగలేమంటూ ఒకరోజు ముందే వచ్చేస్తుంటే, డేట్ని ముందే ఫిక్స్ చేసుకున్న మరో సినిమా అబ్బే ఇప్పుడిప్పుడే రామంటూ వెనక్కి వెళ్ళిపోతుందట. దీంతో ఇంత గజిబిజి అయితే ఎలా గురువా అంటూ షాక్ అవుతున్నారట మూవీ లవర్స్. వస్తామనుకున్న సినిమాలు వెనక్కి వెళ్తుంటే, రావనుకుంటున్న సినిమాలు ముందుకు దూసుకొస్తున్నాయి. అవును, హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ ని 13న వదులుతామని మేకర్స్ మొన్నటికి మొన్న కన్ఫర్మ్ చేయగా, లేదు ఒకరోజు ముందుగా అంటే జూన్ 12నే వస్తామంటూ లేటెస్ట్ గా అనౌన్స్ చేసింది. అయితే సినిమా రిలీజ్ కి నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ లో పరుగులు పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ఇక పవన్ కెరీర్ లో మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్న తొలి సినిమా కూడా ఇదే కావడంతో భారీగానే హైప్స్ పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. క్రిస్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు ఎంఎం కీరవాణి అందించిన సంగీతం హైలైట్స్ లో ఒకటిగా చెప్తారు. ఇక జూన్ 5న వచ్చే కమల్ హాసన్ థగ్ లైఫ్ మినహాయించి హరిహర వీరమల్లు చెప్పుకోదగ్గ పోటీ లేదు. సో ఓపెనింగ్స్ కూడా గట్టిగానే ఉండే ఛాన్స్ ఉంది. ఇక దసరాకి ఎట్టి పరిస్థితుల్లో వస్తామన్న అఖండ 2 సినిమా మరింత కాలం పోస్ట్ పోన్ అయ్యే సూచన కనిపిస్తోంది. అఖండ 2 సినిమాకు సీజీ వర్క్ కూడా బాగానే ప్లాన్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ ని పర్ఫెక్ట్ గా వచ్చేలా చూస్తున్నారట. అందుకే సినిమా రిలీజ్ లేట్ అయినా పర్వాలేదని ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలో దసరాకి అనుకున్న సినిమా కాస్త ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ 1st వీక్ లేదా క్రిస్మస్ కి రిలీజ్ అనుకుంటున్నారని తెలుస్తోంది. అఖండ సినిమా కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ సెంటిమెంట్ ప్రకారంగా కూడా డిసెంబర్లోనే అఖండ 2 తాండవం రిలీజ్ అనుకుంటున్నారట మేకర్స్. ఏది ఏమైనా రిలీజ్ డేట్స్ ఎలా ఉన్నా సరైన కంటెంట్ డెలివర్ చేయగలిగితే ఈ సినిమాలు భారీ నెంబర్స్ ని టచ్ చేస్తాయన్నది అందరికీ తెలిసిందే. చూడాలి డేట్స్ మార్చుకుంటున్న ఈ సినిమాలు ఎలాంటి హిట్స్ అందిస్తాయో. తెలుగు సినిమా స్పాంట్ పెంచుకోవడంతో దర్శకుల మైండ్ సెట్ కూడా మారిపోతుంది. అందుకే పక్క భాష నటులని దాటి హాలీవుడ్ బాట పట్టేస్తున్నారు. అయితే వీరిలో నేను కాస్త ముందున్నానంటున్నాడు మన జక్కన్న. మరి లేటెస్ట్ SSMB 29కి ఇలా క్యాస్ట్ చేస్తున్న ఆ హాలీవుడ్ స్టార్ కాస్టింగ్ ఎవరో మీరే చూసేయండి. రీజనల్ యాక్టర్స్ మాకు ఆనట్లేదు అంటూ హాలీవుడ్ బాట పడుతున్నారు మన టాలీవుడ్ దర్శకులు. అప్పుడిప్పుడో పడమటి సంధ్యారాగం సినిమాలో టామ్ వెల్కమ్, ఒబామాలో ఫ్రెంచ్ బాలనటుడు ఎస్టెబాన్, అలాగే బ్రిటిష్ నటి రాచెల్ వంటి తారల దిగుమతి అడపాదడపా సాగినా ఇప్పుడు కాస్త ఎక్కువైందనే చెప్పాలి. జక్కన్న తెరకెక్కించిన RRRలో ఒలీవియా మెరీస్, జెన్నిఫర్, రే స్టీవెన్సన్ మరియు అలిసన్ డూడి వంటి తారలు సినిమాని మరింత స్థాయికి చేర్చగా, సైరా నరసింహారెడ్డిలో వాట్సన్ గా అలెక్స్ ఓనెల్ సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో సందడి చేశాడో మనం ఇప్పటికే చూసాం కూడా. తాజాగా మరోసారి కథ డిమాండ్ చేస్తుందంటూ మరోసారి హాలీవుడ్ నటులని దించే పనిలో పడ్డాడట డైరెక్టర్ రాజమౌళి. మహేష్ తో తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమా ఆఫ్రికన్ అడవుల్లో సాగే థ్రిల్లర్ స్టోరీ కావడంతో నల్ల జాతీయుడు అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని ఫిక్స్ అయిన జక్కన్న హాలీవుడ్ నటుడు జీమోన్ గాస్టన్ హౌన్స్ ఎంపిక చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పటికే లండన్ చెక్కేసిన జక్కన్న అతడికి కథ చెప్పాడని, ఇక మహేష్ ని వెంటాడే విలన్ ఇతడేనని ఫిక్స్ అయిపోతున్నారట మూవీ లవర్స్. ప్రస్తుతం హాలీవుడ్ ది మోన్ స్టార్, ది జిలోట్ చిత్రాల్లో నటిస్తున్న ఈ స్టార్ మన టాలీవుడ్ స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం SSMB 29 రేంజ్ మరింత పెరగడం ఖాయం. చిరు సినీ లైనప్ పై క్లారిటీ వచ్చేసిందా? ఇప్పుడు ఇదే విషయాన్ని స్టార్ రైటర్ కన్ఫర్మ్ చేసేసాడా? ఇప్పటికే సాలిడ్ హిట్ ఇచ్చిన ఈ కుర్ర డైరెక్టర్ బాస్ కి సక్సెస్ ఇచ్చేందుకు సిద్ధమైపోయాడా? ఇంతకీ ఈ కాంబోలో వస్తున్న సినిమాని నిర్మించేదెవరు? లెట్స్ వాచ్. మెగాస్టార్ ఇప్పటికే విశ్వంభరాని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాక ఇక తన తర్వాత సినిమాల లైనప్ పై కాన్సంట్రేట్ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే అనిల్ సినిమా కోసం డేట్స్ ఇచ్చేసిన చిరు తర్వాతి సినిమా ఏమై ఉంటుందా అంటూ ఆరాలు తీస్తున్న ఫ్యాన్స్ కి బాస్ సినీ లైనప్ పై క్లారిటీ ఇచ్చాడు స్టార్ రైటర్ కోనా వెంకట్.
గతంలో మెగాస్టార్ కి వాల్తీరు వీరయ్య వంటి సాలిడ్ హిట్ ఇచ్చిన బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని, ఈ సినిమాకి తాను స్క్రీన్ ప్లే కూడా చేస్తున్నారని పోస్ట్ వదలడంతో బాస్ నెక్స్ట్ సినిమాపై ఓ క్లారిటీకొచ్చేశారు మెగా ఫ్యాన్స్. అంటే అనిల్ రావుపూడి సినిమా అయ్యాక చిరంజీవికి గ్యాప్ వస్తుంది. శ్రీకాంత్ ఓదెలా నాని ప్యారడైజ్ పూర్తి చేసుకుని రిలీజ్ చూసుకుని వచ్చేలోపు 2026 మార్చ్ వచ్చేస్తుంది. ఇక శ్రీకాంత్ కి చిరు సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. అంటే ఈలోపే బాబీ చిరుతో సినిమా పూర్తి చేసే ఛాన్స్ ఉందన్నమాట. భాషా ఫార్ములాలో రెగ్యులర్ గా కాకుండా కొత్త పాయింట్ ట్రై చేస్తున్నామని, అలానే ఫ్యాన్స్ నిరాశపరచకుండా ప్రేక్షకులు చిరంజీవి నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ ఉంటాయని సినిమాపై అంచనాలని గట్టిగానే పెంచేశాడు రైటర్ కోన. ఇక బాబీ గత చిత్రం మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వెంకీ మామకి దీటుగా ఆడకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని హిట్ చేయాల్సిన పరిస్థితి. చూడాలి మరి తనకి అచ్చు వచ్చిన బాస్ కి బాబీ ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాడు. యంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా సింగిల్. కార్తిక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ లో సాలిడ్ సక్సెస్ అందించడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. ఫుల్ రషెస్ చూసిన తర్వాత ఆఫీస్కి పిలిచి, నువ్వు గీతా ఆర్ట్స్లో ఇంకో 2 సినిమాలు చేయాలని బుక్ చేసి చెక్ ఇచ్చాను. నాకు యాక్టర్గా, మనిషిగా, ఆ హ్యూమిలిటీలో కానీ అంతా నచ్చి నేను పిలిచి ఫుల్ రష్ చూసిన తర్వాత నేను ఎగ్జైట్ అయ్యి పిలిచి, బ్రదర్ నువ్వు మా బ్యానర్లో ఇంకో 2 సినిమాలు చేయాలి అని ఊరికే మాట చాలామంది అంటారు. ఒక ఫ్యాట్ చెక్ రాసి ఇచ్చాను. సింగిల్ కథ కార్తిక్ రాజు గారు ఒక 3 years బ్యాక్ కౌశిక్ అనే ఫ్రెండ్ త్రూ కలిసాం, ఈ స్టోరీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ. అలాగే ఈ కథ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, ఒక 10-15 మంది రిజెక్ట్ చేశారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ. నిజంగా అక్కడ చేసేసి ఉండుంటే ఇంత వద్దునో లేదో తెలియదు, కానీ మరి అక్కడ జరగబోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ చాలా కసిగా చేసాం. నా కసిలో భాగం పంచుకున్న వెన్నెల కిషోర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను దట్ ఆ ఫిల్మ్ ఇస్ డూయింగ్ సో వెల్, ఇట్స్ అ సక్సెస్ అండ్ ఫర్ ఆల్ ద లవ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్. Arvind sir, thank you so much for this opportunity. I always say this, any film, any content that is associated with you is good content, and that's the credibility you have built, and I am so grateful that I get to be a part of one of your films. Thank you so much. First of all, biggest congratulations sir Arvind garu and Geetha Arts team, Vasu garu and Vidya garu and Banu and Riyaj andariki na కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే సక్సెస్ అనేది మనకి ఇప్పుడు చాలా అవసరం మన ఇండస్ట్రీకి. మనందరం చూస్తున్నాం, వింటున్నాం థియేటర్స్ గురించి. అండ్ ముఖ్యంగా సమ్మర్ అనేసరికి ఇంతకుముందు అసలు వీక్ ఒక సినిమా, 2 వారాలకు సినిమా ఉండేది. సో బట్ అలాంటి టైంలో గీతా ఆర్ట్స్ నుంచి ఈ 3 నెలల్లో 2 హిట్లు కొట్టారు, తండేల్ అండ్ సింగిల్. సో మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే విష్ణు, సో విష్ణు ఈజ్ వెరీ క్లోజ్ బడ్డీ. నాకు నీ దగ్గర చాలా తెలుసుకోవాలని పర్సనల్ అడగాలి. అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఎక్కడ కనుక్కున్నావు, అసలు ఎవరు కనిపెట్టారు, అది బాహుబలిలో కిల్కి లాంగ్వేజ్ కంటే చాలా విచిత్రమైన టైమింగ్ అది. అసలు ఏంటి, అసలు అదేంటో తెలుసుకోవాలి. అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను, అసలు ఎలా వచ్చింది ఆ ఐడియా అనేది. సో విష్ణు, కీప్ గోయింగ్. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా నీ టైమింగ్ని నేను కూడా వాడుకుంటాను ఏదో ఒకసారి. సో డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్ ఎనీ టైమ్ సూన్. అండ్ కాంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అరవింద్ గారు చెప్పాలంటే ఇప్పుడు చిన్న ఒక ఇన్స్టెన్స్ ఏంటంటే, వచ్చే ముందు ఒక చిన్న సలహా అడిగా, సార్ ఇలా ఒక కాల్ వచ్చింది, దానికి ఏం చేయమంటారు సార్ అని చెప్తే కరెక్ట్ ఒక చిన్న 30 secondsలో నాకు ఒక బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చారు. అది ఏం సజెషన్ అంటే, సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే అది ప్రూవ్ చేయలేరు ఎవరు, అలా అని చెప్పి అది అతను కూడా పనికిరాదు. అంటే రియల్లీ ఇంత ఈజియెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ అంటే అరవింద్ గారే. Really sir, it's a great journey sir with you. Seriously, I would really love to work with you more. God bless. If things go well, I might be a part of your next also. Thank you so much sir. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై శామ్ నిర్మించిన తొలి చిత్రం శుభం. శ్రీనుగవిరెడ్డి, శ్రావణి లక్ష్మి, శాలిని, చరణ్, హర్షిత్, శ్రియా వంటి యంగ్
పేయర్స్ నటించిన ఈ సినిమాకి ప్రవీణ్ కాండ్రీగుల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం సింగిల్ మూవీతో పోటీ పడి మరీ మంచి వసూలు సాధించడంతో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ద పాజిటివ్ ఎనర్జీ ఈ సినిమాలో ఎంత ఉందంటే అసలు నన్ను లాగేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టీంతో నేనే ఏదో హీరోగా లాంచ్ అవుతున్నా అన్నట్టు ట్రావెల్ చేస్తున్నా. అసలు నాకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. ఏది ఎఫర్ట్ లాగా పనిలాగా అనిపిస్తలేదు. ప్రమోషన్స్లో నిన్ననే వచ్చాం ప్రమోషనల్ టూర్ నుంచి. అసలు ఐమ్ వెరీ మోర్ దెన్ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మోర్ దెన్ ఎనీవన్ ఐ వాంట్ టు థ్యాంక్ శామ్ మ్యామ్. అసలు సమంత గారి వామ్త్, లవ్, ఇట్స్ టూ కంటేజియస్. అదే ఈ సినిమాని ఈ స్టేజ్లో నిలబెట్టిందని ఐఎమ్ ఫీలింగ్. దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. నేను ఒక సినిమా చేసి అది సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ ఈవెంట్లో నించొని మాట్లాడుతున్నా అంటే నేను ఎన్నో రోజుల నుంచి ఈ ఇమేజ్ నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా. అండ్ ఫైనలీ ఇప్పుడు అది రియల్ అవుతుందంటే సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్. నిన్ననే మేము ఆంధ్ర టూర్ నుంచి వచ్చినాము. అండ్ అక్కడ అసలు ఆడియన్స్ నుంచి ఎనర్జీ అంటే ఒక యాక్టర్ అయితే ఇంత అదృష్టం ఉంటుందా, అంటే ఇంత ప్రేమిస్తారా. నిన్న ఎస్పెషలీ జగ్గంపేట్ థియేటర్లో మేము ఎంటర్ అవుతుంటే ఏదో స్టార్స్ ఎంటర్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చారు. ఫస్ట్లీ సమంత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సమంత మ్యామ్ నీ వన్ వర్డ్లో చెప్పాలంటే ఐ థింక్ షీజ్ అ మదర్. షీ టుక్ ఆల్ ఆఫ్ అస్, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన వింగ్ కింది తీసుకొని మాకు అసలు ఈ ఆపర్చునిటీ ఇచ్చి, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ప్రమోషన్స్ టైంలో షీ వాజ్ దేర్. ప్రతి దగ్గర నాకు సమంత మ్యామే కనిపిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఆ పుష్ మాకు ఇచ్చి శుభంని ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టినందుకు. అండ్ హిమాంక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ట్రాలాలా గురించి నేను వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు సే ఇస్ దట్ అసలు ట్రాలాలా హ్యాస్ ఎన్ ఐ ఫర్ టాలెంట్. ఈ సినిమాకి ముందండి ఒక 200 ఆడిషన్స్ పైన చేస్తుంటాను. బికాజ్ మంచి సినిమా చేయాలి, అక్కడ అందరిని వదులుకొని వచ్చాక నేను మంచిదే చేయాలి, మంచి క్యారెక్టర్ మంచి రోలే ప్లే చేయాలి అని అనుకున్నాను. అలాంటి టైంలో శుభం వచ్చింది. ప్రవీణే నన్ను ఆడిషన్కి పిలిచారు. సో ప్రవీణ్, థ్యాంక్ యూ సో 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 మచ్. కోవిడ్ టైంలో సినిమా బండి చూసి పేరు రాసుకున్నా ప్రవీణ్ గారిది, ఏదో ఒక రోజు ప్రవీణ్తో వర్క్ చేయాలి అని. అలాంటిది నా ఫస్ట్ డెబ్యూ సినిమాలో ఆయనతో చేస్తానని అస్సలు అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఇండస్ట్రీలో జస్ట్ 10% సక్సెస్ రేట్ ఉంది. ఇంతకుముందు నేను ఆలోచించాను ఎలా ఇంత ధైర్యంగా వచ్చేస్తాం ప్రొడక్షన్లోకి విత్ 10% సక్సెస్ రేట్. బట్ ఇప్పుడు అర్థమవుతుంది, జస్ట్ సీయింగ్ సో మెనీ హ్యాపీ ఫేసెస్, బీయింగ్ ట్రూలీ అ పార్ట్ ఆఫ్ 24 crafts and seeing so many stories, listening to them, seeing their happiness. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ సినిమా తీస్తున్నారు. Because this feeling is very, very addictive. Even if there's just a 10% success rate, this is true success. వైవా హర్ష, ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ హర్రర్ కామెడీ మూవీ బకాసుర రెస్టారెంట్. ఎస్జే శివ దర్శకత్వంలో లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి నిర్మించిన ఈ సినిమాలో షైనింగ్ ఫనీ, కేజీఎఫ్ గరుడరామ్, కృష్ణ భగవాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా రిలీజ్కి సిద్ధమైన సందర్భంగా సినిమా ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్. సినిమాలో బకాసురుడు మా వైవా హర్ష అంట. దీని గురించి పొగటం మానేసి మర్చిపోయాను. నిజంగా తిను ఈ మధ్య ఎంత అద్భుతమైన కామెడీ పండిస్తున్నాడంటే నేను చెప్పక్కర్లే. ప్రత్యేకంగా అందరూ ఇన్స్టా రీల్స్ కానీ అన్నీ చూస్తున్నారు. మా 3 రోజెస్లో కూడా చాలా మంచి రోల్ ప్లే చేశాడు అద్భుతంగా. ఈ ఫ్రాన్స్ అనేది ఫ్రాన్స్కి వెళ్ళిపోయింది, అంత బాగా ఫన్ చేస్తున్నాడు. ఇలాంటి తెలుగు కమెడియన్స్ అందరూ చేసే ఈ గొప్ప సినిమాని యాక్చువల్గా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్. ట్రైలర్ రిలీజ్ చేసి పెట్టిన మారుతి గారికి థ్యాంక్స్ చెప్పేశాను. కాకపోతే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ శివ గారికి స్పెషల్ థ్యాంక్స్. అంటే ఇది ట్రైలర్ తోటి స్టార్ట్ చేసాం.
ముందు దగ్గరలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సినిమా చిన్న ఒక 5 ఏళ్ళు తెలిసిన పిల్లాడి దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చూసే ప్యూర్ ఎంటర్టైనర్ విత్ గుడ్ ఎమోషన్. కుటుంబ సమేతంగా థియేటర్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. సో బకాసుర రెస్టారెంట్ నిజంగా రెస్టారెంట్ అయితే ఆ రెస్టారెంట్ ఓనర్ జెన్నీ గారికి ఫస్ట్ థ్యాంక్స్, ఎందుకంటే డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసినందుకు. అందులో హెడ్ షెఫ్ అయిన శివ గారికి రెండో థ్యాంక్స్, ఎందుకంటే మంచి మంచి రెసిపీలు అందులో వేసి వండినందుకు. అండ్ మెయిన్ మేనేజర్ ప్రవీణ్ అన్న, ఆయన గురించి లాస్ట్లో మాట్లాడతా. ఒక మేనేజర్ బాగుంటేనే ఎప్పుడన్నా ఒక హోటల్ బిజినెస్ బాగుంటుంది. మిగిలిన స్టాఫ్ రామ్ కానీ, జయకృష్ణ కానీ, వివేక్ బ్రో కానీ, లేకపోతే రమ్య గారు, అందరికీ కూడా ఇది ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. ఈవెన్ ఫర్ ఫనీది కూడా చాలా లెందీ క్యారెక్టర్ ఇందులో. సో మీరు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే ప్లీజ్ అందరూ ఇదేదో తర్వాత ఓటీటీలోకి వచ్చేటప్పుడు చూద్దాం అనుకోకుండా, ఎందుకంటే దీనికి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. బికాస్ దీని హారర్ కానీ, ఇందులో జంప్ స్కేర్ మూమెంట్స్ కానీ, ఇలాంటి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ అ ప్రాపర్ థియేటర్కల్ ఫిల్మ్. సో ప్లీజ్ కైండ్లీ అందరూ థియేటర్స్కి వచ్చి మంచిగా చూసి మా సినిమాని సక్సెస్ చేసి మీరు కూడా సక్సెస్లో పాలు పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్. అంటే ఈ మూవీలో మీతో వర్క్ చేసినందుకు ఏమైందన్న, ఈ మూవీలో వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్స్ అన్న ప్రవీణ్ అన్న, మీతో వర్క్ చేసినందుకు. అన్న అర్ష అన్న థ్యాంక్స్ అన్న. సార్ థ్యాంక్స్ సార్. లేదన్న. సో మా ట్రైలర్ అయితే చూసారు కదా, మీకు అందరు నచ్చదని అనుకుంటున్నా. సో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్చి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.